అంటే ఏ ఒక్కదానికి సమాధానం లేదు. మీరే క్లోజ్ చేస్తారు, మీరే ఏంటంటే చట్టరిస్తారు. ఆ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులు మీరు పిలిపించి అక్కడ తీసుకోవాలి. ఎవరైనా కోరిన తర్వాత కదా క్లీన్ చేయాలి సార్. అట్లా లేదు వీలే కాదు. నేనే చెప్తాను సార్, ఇప్పుడు 20 రోజులు అవుతాను మంచి ప్రాణాలు 2 రోజులు అవుతాను పేపర్ కూడా వచ్చింది. లోపల వైద్యులు ఏం చేశారంటే నకిలీ డాక్టర్లు 5 లక్షలు ఇచ్చి మాట్లాడుతూ 6 రూపాయలు చూపించుకున్నారు. అంటే ఒక మంచి ప్రాణాలకు 5 లక్షలు ఇచ్చుకుంటారు. ఇలాంటి ఇబ్బంది ప్రాబ్లం ఇస్తారు. ఆ క్లినిక్ ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి. ఆయన అసలు డాక్టరే కాదు. ఆయనకి ఏమైనా సర్టిఫికేట్ ఉన్నాయా, దానికి సంబంధించిన చదువుకునే ఎలిజిబుల్గా చెప్పండి, ఏం పడలేదు. పర్మిషన్ ఎట్టించారు ఇట్లాంటి కొన్ని పేర్లు ఉన్నాయి క్లినిక్ మనకు. అందరూ ఇస్తారు ఇది ఉంది సార్. ఐడెంటిఫికేషన్ మన క్లినిక్ సూర్యా పేపర్ ఒక ఆర్టికల్ వచ్చి ఏం చేశారు సార్. పక్కనే ఉంది. అంత పెద్ద ఆర్టికల్ రాశారు. డాక్టర్ కానీ దంగా ఇంత రాస్తున్నా కూడా కనీసం ఆ ఆర్టికల్ మీరు చదవడం మాత్రమే. దాన్ని ఎందుకు తీసుకోవడం లేదు. తొడుగు వచ్చాడు సార్ ఆయన. ఈ డాక్టరే మీరు తొడుగు వచ్చాడు. మళ్ళీ వచ్చేది లోపల నుంచి నడపడి పీకినారు. లోపల మొలలో పీకినారు. సెంటర్లో నుంచి మంచి బతుకుతారు. ఆ రాత్ అంతా బ్లీడింగ్ అయిందట. ఆ రాత్ అంతా బ్లీడింగ్ అయ్యి ఆమెకి భయంకరమైన నొప్పుతో మారని చనిపోయింది. ఆందోళన చేస్తుంటే గుర్తు చెప్పులుగా వెళ్ళి పోలీసులతో వెళ్ళి లోపల కూర్చొని ఒప్పందం రాజీ చేసుకున్నారు. కేసు లేకుండా రాజీ చేసుకొని 5 లక్షలు మాట్లాడడం 2 లక్షలు డబ్బులు ఇచ్చుకొని దాని తర్వాత వీళ్ళు కేసు లేకుండా మళ్ళీ అదే క్లినిక్ చేసుకున్నారు. అంటే ఒక మంది చనిపోయింది, ఇంకో మంది అంటే ఆయన ఏమనుకున్నారంటే 5 లక్షలు ఎలాంటి అనుమతి లేకుండా ఒక నాట్యవర్తం చేసే డాక్టర్ దాదాపు 78 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొట్టారా చెప్పు సార్. 78 లక్షల అక్షరాల డబ్బులు పెట్టి అక్రమ సొమ్మని ప్రజల దగ్గర బీడికి తింటారా డబ్బులు. మళ్ళీ ఏం చేశారు సార్ ఈ డాక్టర్లు చుట్టుపక్కల మండలాల్లో గ్రామాల్లో తనకు సంబంధం పెట్టుకున్నారు. ఒక గ్రామంలో ఒక విలేజ్లో పెట్టుకున్నారు. అక్కడ సమస్యలన్నీ తీసుకొచ్చుకున్నారు. ఏమైనా ఎక్కువైతేనా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ రిఫర్ చేసేది లక్షల ఫీజులు. వాళ్ళు లక్షలు తీసుకునేది కాక వారికి మళ్ళీ ఆడ కమిషన్. దాంతో మాట్లాడి కొంచెం ఎంక్వైరీ చేసి ఆ రోజు కూడా పామిలో ఇచ్చిన డాక్టర్ పామిలో మాత్రం ఏమంటారు పిలిపించి వీళ్ళేమంటారు ఏదో కాంప్లైంట్ మాట్లాడుకుంటారు. ఏదో ఒక కాంప్లైంట్ మాట్లాడుకున్నాయి ఏదైనా కానీ ఎందుకు చెప్పినారులేండి. సార్కి క్లాస్ దృష్టిలో పెట్టాడు.